మార్షల్ ఆర్ట్స్ మూవ్స్ లో షార్ప్నెస్ లేకపోతే అది దేనికి పనికిరాని చెత్తతో సమానం. నీ పరిస్థితి కూడా ఇదే ధ్రువ. అడ్వాన్స్డ్ లెవెల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా కూడా నువ్వు దేనికి పనికిరావు. అందరూ జాగ్రత్తగా వినండి. దేవాశ్రమంలో ఎవరైనా ఈ పిచ్చివాడికి సహాయం చేసినా లేదా అతనితో మాట్లాడడానికి ప్రయత్నించినా వారు దేవికతో పాటు నాకు కూడా శత్రువులుగా మారతారు. ఈ క్రిప్టో వరల్డ్ లో ఉండే ప్రజలు గ్రాండ్ మాస్టర్ కు శత్రువు కావడం కంటే చనిపోవడానికే ఇష్టపడతారని మీ అందరికీ బాగా తెలుసు అని చెప్పి గ్రాండ్ మాస్టర్ ఇంకా అతని టీం ధ్రువని అక్కడే వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పుడే గ్రాండ్ మాస్టర్ కి ఏదో గుర్తుకు వచ్చి క్రూరమైన నవ్వుతో, ఓయ్ దద్దమ్మా, ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోయావు కాబట్టి నీ శిక్ష ఏంటంటే నేను నీకు 3 నెలల సమయం ఇస్తున్నా. అప్పటికి నువ్వు ఎంతవరకు సిద్ధం చేసుకోగలవో అంతవరకు సిద్ధం చేసుకో. తర్వాత మళ్ళీ పోటీ ఉంటుంది, కానీ ఈసారి నా శిష్యులతో కాదు, నువ్వు నాతో పోరాడాలి. గ్రాండ్ మాస్టర్ మాటలు విని అందరూ నోరు వెళ్లబెట్టి చూస్తుండిపోయారు. ఎందుకంటే క్రిప్టో వరల్డ్ మొత్తం మీద దేవిక ఇంకా గ్రాండ్ మాస్టర్ మాత్రమే చాలా శక్తివంతులని అందరికీ తెలుసు. క్రిప్టో వరల్డ్ లో ఉండే పెద్ద పెద్ద ఏలియన్లు కూడా వారితో ఎదుర్కొనే ముందు 10 సార్లు ఆలోచిస్తాయి. ధ్రువ ఏదో విధంగా లేచి నిలబడి దేవాశ్రమంలోని తన గదికి వెళ్లి కూర్చున్నాడు. అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రారంభమే ఇలా ఉంటే ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే ధ్రువ మనసులో తన తల్లి ఇంకా చెల్లి గురించి ఆలోచన వచ్చింది. అతను వారికిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. దేని కారణంగా అతను భూమి నుండి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్ కి రావాల్సి వచ్చిందో, ఇంకా అతని బాబాయ్ పిన్ని మాట్లాడిన మాటలు అన్నీ అతని చెవుల్లో మారుమోగాయి. మర్యాదగా చెప్తున్నా, ఇల్లు ఖాళీ చేసేయండి, లేకపోతే వేరేలా పంపాల్సి వస్తుంది. నోరు అదుపులో పెట్టుకొచ్చినానా? పెట్టుకోకపోతే ఏం చేస్తావు? మర్యాదగా ఇంటి నుండి వెళ్ళిపోండి, లేదా మా వాటా 3 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేయండి. సరే, నేను కూడా మాటిస్తున్నాను. 3 కోట్ల రూపాయలు తెచ్చి మీ మొహం మీద విసిరు కొడతాను. ఎక్కడి నుంచి తెస్తావు? దొంగతనం చేస్తావా లేక దోపిడీ చేస్తావా? నీ దగ్గర కేవలం 6 నెలలే ఉంది. నేనేం చేసైనా సరే డబ్బులు తీసుకొస్తాను. ఇది ధ్రువ ఇస్తున్న మాట. ధ్రువ మాట అయితే ఇచ్చేశాడు, కానీ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తీసుకుని రావాలో అతనికే తెలియదు. అలాంటి సమయంలో అతనికి ప్రొఫెసర్ ఆర్యగుప్తా గుర్తుకు వచ్చారు. ఆయన ధ్రువ వాళ్ళ నాన్నగారి చిన్ననాటి స్నేహితుడు. పైగా ఎప్పుడూ ధ్రువకి సహాయం చేస్తూ ఉండేవారు. అందుకే ధ్రువ నేరుగా ప్రొఫెసర్ ఆర్యగుప్తా ల్యాబ్ కి వెళ్ళాడు. కానీ ధ్రువ, నా దగ్గర అంత డబ్బు లేదు. ఆర్యగుప్తా అంకుల్, నేను మీ దగ్గరికి చాలా ఆశతో వచ్చాను. అలాంటిది మీరే ఏం చేయకపోతే అంతా నాశనం అయిపోతుంది. అలా అయితే ఒక మార్గం ఉంది ధ్రువ. నువ్వు భూమి నుండి కోట్ల మైళ్ల దూరంలో ఉన్న క్రిప్టో వరల్డ్కి వెళ్ళాలి. అక్కడ నువ్వు కొన్ని రోజుల్లోనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. 3 కోట్లు ఇస్తే క్రిప్టో వరల్డ్కే కాదు కదా, నరకానికైనా వెళ్తాను. ఇటు చూడు ధ్రువ. క్రిప్టో వరల్డ్లో కొంతమంది మనుషులతో పాటు ప్రమాదకరమైన ఏలియన్స్ కూడా ఉంటాయి. అవి సగం మనిషి శరీరం, సగం జంతువు శరీరం కలిగి ఉంటాయి. వాటిని చంపి వాటి సోల్ని తీసుకోవడం ద్వారా నువ్వు నిన్ను శక్తివంతుడుగా చేసుకోవచ్చు, లేదా దానిని కొన్ని కోట్ల రూపాయలకు అమ్మవచ్చు. నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అంకుల్. నేనేం చేయాలో చెప్పండి. ఆ తర్వాత ప్రొఫెసర్ ఆర్యగుప్తా ధ్రువని ఒక టెలిబూత్ లోనికి తీసుకువెళ్లి ల్యాప్టాప్ తో టెలిబూత్ ను యాక్టివేట్ చేశారు. అప్పుడు చూస్తుండగానే టెలిబూత్ అంతా పొగతో నిండిపోయింది. ఆ పొగ తగ్గిపోయిన తర్వాత ధ్రువ క్రిప్టో వరల్డ్ కి చేరుకున్నాడు. అప్పుడు దేవాశ్రమంలో తన గదిలో కూర్చొని తన ఇల్లు గురించి ఆలోచిస్తూ తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ధ్రువ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనే విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు 6 నెలల్లో 3 కోట్లు సంపాదించాలి. ఇక్కడి ప్రజలతో పోరాడుతూ ఉంటే ఎప్పటికీ నీ లక్ష్యం నెరవేరదు. ఇప్పుడు సమయం వచ్చింది. పూర్తిగా శ్రద్ధ పెట్టి ఏలియన్స్ని వేటాడి వాటి ఎనర్జీని అమ్మటం ద్వారా డబ్బు సంపాదించాలి. ధ్రువ ఈసారి పూర్తిగా సిద్ధమై తన కత్తి తీసుకొని మళ్లీ అడవిలోకి వెళ్ళాడు. అతను వేటాడడానికి ఏలియన్స్ ని వెతుకుతూ ఉండగా అతని వెనక నుండి ఒక స్వరం వినిపించింది. ఇప్పుడే ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి. అనుక్షణం రహస్యాలు, మలుపులతో నిండిన ధ్రువ కథను వినేయండి.